శ్రేష్టమైన నామంలో ఈ సినాయి పర్వత ఉదయకాల ప్రార్థనలో కూడి వచ్చిన మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. వాక్యాన్ని విందాం. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని చదువు. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని చదువు. మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును, కాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారి అందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పియుంటిమి గనుక మార్గమందున మా శత్రుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావలెనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. దేవుడికి స్తోత్రం. ఇక్కడ రాయబడిన ఒక్క మాట, మొన్న ఈ యొక్క ఫస్ట్ వీక్ ఫ్రైడే ఈ వాక్యమును బట్టి దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలో వాక్యాన్ని చెప్పాను. ప్రభు చిత్తం అయితే ఈరోజు సాయంకాలం మరలా దేవుడు చెప్పడానికి దేవుడు నడిపించును గాక. ఆమేన్. అయితే ఇక్కడ రాయబడిన మాట, మేలు కలుగుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికి మా దేవుని హస్తము తోడుగా ఉండును. చూడండి, మేలు కలుగ చేయడానికి, మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తం తోడుగా ఉండును. చూడండి, దేవుని సన్నిధిలో మేలు మనం పొందుకోవడానికి దేవుని హస్తం దేవుని ఆశ్రయించిన వారందరికీ ఉంటుందండి. ఎవరికి దేవుడు మేలు చేస్తాడు అని అంటే, ఎవరికి మేలు కలుగుతుంది అని అంటే, ఆయనను ఆశ్రయించిన వారందరికీ మేలు కలుగుతుంది. స్తోత్రం. మనకు మేలు కలగాలి అని అంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. మనుషులను కాదు మనం ఆశ్రయించాల్సింది, దేవుణ్ణే మనం ఆశ్రయించాలి. దేవునినే మనం అనుసరించాలి, దేవుణ్ణే మనం కొలవాలి. మనుషులను ఆశ్రయించినప్పుడు మన జీవితాల్లో దేవుణ్ణి తృణీకరించిన వారం అవుతాం. దాంట్లో ప్రత్యేకముగా చెప్పాల్సిన అవసరమేం లేదు. దేవుని తృణీకరించాము, దేవుని పట్టించుకోవట్లేదు, దేవుని యందు భయభక్తులు లేవని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమేం లేదు. మాటకు నాకు చిన్న కొడుకు అంటే చాలా ఇష్టం అని అన్నారు అనుకోండి, అర్థమేంటి? పెద్ద కొడుకు అంతగా ఇష్టం లేదని అదే వస్తుంది. మరి ప్రత్యేకంగా నొక్కి చెప్తున్నారని అంటే అర్థం ఏంటి? నాకు చిన్న కొడుకు చాలా ఇష్టం, లేక నాకు పెద్ద కొడుకు చాలా ఇష్టం. ఇప్పుడు నాకు పలానా ఫుడ్ అంటే చాలా ఇష్టం, అయితే నాకంటే నాకు కాదు ఫుడ్, నేనేం భోజన ప్రియుని ఏం కాదు. దేవునికి స్తోత్రం. నేను ప్రార్థన ప్రియుని, వాక్యము వినే ప్రియుని. అప్పుడప్పుడు ఆదివారంలో నేను ఇక్కడ జైరాబాద్లో వాక్యాన్ని ప్రకటించిన తర్వాత, ఆదివారం అని కాదు, ఎప్పుడు వాక్యాన్ని చెప్తూనే ఉంటాం కాబట్టి నాకు కొంత దూరంగా వెళ్ళి వాక్యం వినాలనిపిస్తుంది. నేను ఎవరితో ప్రార్థన చేయించుకొని అటు ఇటు పరిగెత్తాలని ఉద్దేశాలు, ఆలోచనలు నాకు లేవు, కానీ నాకు వాక్యం వినాలనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఏమో నాకు తెలియదు. అక్కడ వింటుంటే అంటే కొంతమంది, అందరూ చెప్తే వినాలనిపించదు. అలా అని చెప్పి నా ముందొచ్చి వాక్యం చెప్పి దేవుడికి స్తోత్రం, అందరు చెప్తే వినాలనిపించదు. అలా ఎట్లా మరి? వాక్యం చెప్తే వినాలి కదా, అందరు చెప్పినా వినాలంటే మీరు చెప్తే వింటారా? కొందరు చెప్తేనే విన్నట్లుగా. అలాగే ఈ యొక్క పరిచయంలో, సంఘంలో నేను చెప్తేనే సంఘంలో ఆరాధన అనిపిస్తుంది కదా కొన్ని సందర్భాలు. కాబట్టి అలాగే నాకు కూడా కొంతమంది చెప్తే వినాలనిపిస్తుంది, వినాలనుకుంటా, నేను వాక్యాన్ని వినాలనుకుంటా, అందుకే వెళ్ళాలనుకుంటా. నాకు చాలా వాక్యాన్ని వినాలన్న ఆశ నాకు కలుగుతుంది. సౌండ్ తక్కువ చేయి. అయితే దేవుని సన్నిధిలో నేనేం భోజన ప్రియుడిని ఇంకా,
నాకు కొంతమంది దైవ సేవకులు నాకు పరిచయంతో ఉన్నారు కదా, వారు నాతో పాటు ప్రయాణం చేస్తుంటున్నప్పుడు ఖచ్చితంగా ఎప్పుడు ఏది తింటా అనేది వారికి తెలియదు. కొంతమంది ఉన్నారు స్నేహితులు, నేను తిన్నానంటే ఒక 6 నెలలు ఒకటే తింటాను. అంటే ఎందుకో మరి నాకు తెలియదు. అదే తినాలన్న ఉద్దేశం కాదు, డైరెక్ట్ గా అది నా కళ్ళ ముందుకు వచ్చేస్తాం. టీ తాగితే ఒక 6 మంత్స్, బ్లాక్ కాఫీ తాగితే ఒక 6 మంత్స్, అలా అంటే 6 మంత్స్ అంటే 6 మంత్స్ కాదు, ఒకటే. అయితే నేనేం భోజన ప్రియుడినేం కాదు, కానీ కొన్ని సందర్భాలు అంటాం కదా, ఇది నాకు ఇష్టం అని అంటే ఫలానాది ఇష్టం లేదు ఎక్కువగా. సో దేవుని సన్నిధిలో మనం మనుషులను ఆశ్రయించినామని అంటే ప్రత్యేకంగా దేవుడు అంటే దేవుణ్ణి మనం తృణీకరించామని చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ దేవుని తృణీకరించాం అంతే. మనుషులను ఆశ్రయించామనంటే తృణీకరించి దేవుని పక్కన పెట్టేసి. ఇప్పుడు మనుషులను ఆశ్రయించటంలో అనేక రకాలుగా విధాలుగా ఉంటాయి. ఒక మాట చెప్తాను, ఏలియా దేవుణ్ణి ఆశ్రయించాడా, మనుషులను ఆశ్రయించాడా? ఇప్పుడు ఏలియాకు దేవుడు పొమ్మన్నది అనేది వాక్యం చదవకుండా, ఏలియా కరువు కాలంలో ఎక్కడికి వెళ్ళాడని చదవాలా? సారెపాతు విధవరాలు ఇంటికి వెళ్ళాడు, అక్కడ ఉన్నాడు. ఇప్పుడు మా పైనది చదవకుండా ఇదే చదివామని అంటే అర్థం ఏంటి? ఏలియా మనుషుల మీద ఆధారపడ్డా? దేవుడు మనుషుల దగ్గరికి పంపిస్తాడు, లేక మనుషులనే మన యొద్దకు నడిపిస్తాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు నడిపించినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళి మనము అడగటంలో, మాట్లాడటంలో పెద్ద సమస్య ఏం లేదు కదా. ఇది చాలా గొప్ప విషయం. దేవుడు నాకు ఈ మాటలు ఇలాంటివి మనము అనేక సేవకులు చెప్తుండొచ్చు, నాకు తెలియదు. కానీ చాలా వాక్యంలో చాలా సందర్భాల్లో మనం వింటున్నప్పుడు ఇక్కడ అనేక సేవకులు చెప్పేటివి నేను విని మీకేం చెప్పట్లేదు, ఇలాంటి విషయాలన్నిటినీ. కానీ నేనే కొత్తగా వింటాను, నేనే కొత్తగా అర్థం చేసుకుంటాను. దేవుడు నాతోనే మీతో మాట్లాడేటప్పుడు కొత్తగా మాట్లాడుతుంటాను. మీరు వినుండొచ్చు, నాకు తెలియదు, నేనైతే వినలేదు. ఏంటి అనంటే ఇలాంటి వాక్యాలను ఇలా కొంత నేను ఎక్కువగా వాక్యాన్ని వినలేదు. నేను ఎక్కువగా వాక్యాన్ని వినలేదు, ఎక్కువగా వాక్యాన్ని చదివాను. అంటే విన్నాను చాలా, కానీ నేను విన్నది 2010లో నేను రక్షణ మార్గంలోకి వచ్చాను, 2010లో సేవకు వచ్చాను. ఇది 2 నా జీవితం. 10లోనే రక్షణలోకి వచ్చాను, అంటే 2009లో రక్షణ మార్గాలకు దేవుడు మార్గాలు తెరుస్తూ అలా నడిపిస్తూ 2010లో నేను బాప్తిసం తీసుకున్నాను. ఏప్రిల్ 4th ఈస్టర్ దినమున యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచి పాపంలో చచ్చిన వాడన యేసుక్రీస్తు ప్రభు వలె మరలా లేపబడినట్లుగా నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో త్రియేక దేవుని నామంలో బాప్తిసం పొంది పాపములన్నీ వదిలేసి లేపబడ్డా. దేవుడికి స్తోత్రం. అయితే బాప్తిసం అనేది సాదృశ్యంగా జరిగింది, రక్షణ కార్యం అనేది దానికి 2 నెలల ముందే జరిగింది. దేవునికి స్తోత్రం. ఒంటరిగా నా ఇంట్లో నేను ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ఆనందం, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల, రక్షణానందం నాకు 2 months బ్యాక్, 2 or 3 months బ్యాక్ జరిగింది. 2 months అనుకుంటా. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. 2 months కూడా కాదనుకుంటా నాకు తెలిసి. నాకు రక్షణ అనుభవం డేట్ గుర్తులేదు, కానీ బాప్తిస్మం డేట్ గుర్తుంది. ఎందుకు రక్షణ అనుభవం గుర్తులేదని అంటే అది రక్షణ అనుభవం అనేది నాకు అప్పుడు అర్థం కాలేదు, అప్పుడు నాకు తెలియదు. ఆ తర్వాత వాక్యం చదువుతుండగా దేవుడు జ్ఞాపకం చేస్తూ దాని విషయంలో వాక్య ప్రకారంగా దేవుడు నాతో మాట్లాడుతున్న దాన్ని బట్టి నాకు అర్థమైంది. సో నేను దేవుని సన్నిధిలో 2010లో రక్షణ మార్గంలోకి రాగానే, అనగా బాప్టిజం తీసుకోగానే నేను దేవుని పరిచర్యలో కంప్లీట్ గా దేవుని యొక్క సేవకై డెడికేషన్ చేసుకోవడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు, దేవుని యొక్క మహాకృప. అలా నేను ఎప్పుడైతే ఇంకా బాప్తిసం పొందలేదు, రక్షణ అనే యొక్క మార్గంలో అనుసరించేటప్పుడు, అనగా కొన్ని అలవాట్లు ఇంకా దేవుని ఆత్మచేత నింపబడక మునుపు, అలవాట్లన్నీ పోక మునిపే దేవుని యందు అడుగులు వేస్తున్న ఆ సమయంలోనే నేను చర్చిలో అనేక యాక్టివిటీస్ లో నేను పాలు పొందాను. చాలా, ఒక మాటలు చెప్పాలంటే నేను దేవుని యొక్క పాటలను పెట్టుకొని డాన్స్ కొరియోగ్రఫీ నేర్పించాను, అలాగే చేశాను. తర్వాత బుద్ధి తప్పైంది, తక్కువ బుద్ధి గడ్డి తినింది, దేవుడు క్షమించాడు. మరలా అలాంటి విషయాల్లో నేను వేయలే.
అప్పుడు నాకు స్టార్టింగ్ లో ఉన్న ఆలోచన ఏమనంటే, మనకున్న టాలెంట్స్ అన్ని దేవునిలో వాడాలని. అది తప్పు, శుద్ధ తప్పు అది. మనకున్న టాలెంట్స్ అన్ని దేవునిలో. ఒక మాట చెప్తాను, కొంతమందికి ఎత్తిన బీర్ బాటిల్ దించడం రాదు. అలాంటి ఒక టాలెంట్స్ అన్ని సంఘంలో వాడతారా? ఇప్పుడు చాలా మంది కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, పిచ్చి పిచ్చిగా డాన్స్ చేస్తారు. అలాంటి ఒక టాలెంట్స్ అన్ని సంఘంలో వాడతారా? వాడకూడదు అలాంటివి. దేవుడు ఒక వాక్యం చెప్తా ఉంది, జ్ఞానులను సిగ్గుపరచడానికి అజ్ఞానులను, బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను దేవుడు ఎన్నుకున్నాడంట. జీరో అయిపోవాలి మొత్తానికి దేవుని సంఘంలో. మన టాలెంట్స్ పనికిరావు, మన జ్ఞానం పనికిరాదు, మన శక్తి సామర్థ్యాలు దేవుని పనిలో పరిచయలో పనికి మాలినవి. ఖచ్చితంగా మన టాలెంట్స్ అనేటివి వాడబడవు, కానీ దేవుడు దాన్ని మెరుగు పెట్టి వాడుకుంటాడు. స్తోత్రం. ఒకవేళ మనం లోకంలో ఉన్న టాలెంట్స్ ని సంఘంలో వాడుతున్నట్లయితే అది చాలా ప్రమాదకరం. దేవుని చిత్తానుసారంగా వాడకపోతే చాలా ప్రమాదకరం. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో మన జీవితాలు ఎవరిని ఆశ్రయిస్తున్నాం? దేవునిని ఆశ్రయిస్తున్నామా, లేక లోకంలో ఉన్న వారిని మనం ఆశ్రయిస్తున్నాం? ఇక్కడ చూడండి, ఏలియా ఎక్కడికి వెళ్ళాడు అని అంటే, సౌండ్ చేశాను. దేవుడు ఏలియా ఎక్కడ ఆశ్రయించాడు అని అంటే, మనుషుల దగ్గరికి వెళ్ళాడు. కానీ మనుషులను ఆశ్రయించాడా? కాదు. దేవుడు నడిపిస్తే వెళ్ళాడు. ప్రార్థన చేయి, దేవుడు నడిపిస్తున్నాడా ఒక స్థలానికి, నీ జాబ్ విషయమై, అలాగే ట్రాన్స్ఫర్ విషయంలో, లేక మరో దేవుడు ఎవరినైనా చూపిస్తున్నాడా? దేవుడు ఎవరి దగ్గరికి అయితే నడిపిస్తున్నాడా? నడిపిస్తే వెళ్ళు. అది దేవుణ్ణి ఆశ్రయించినట్లే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక మాట, నాకు కరోనా వచ్చింది, నేను టెస్ట్ చేసుకోలే, కానీ పక్కా నాకు కరోనా వచ్చింది, నాకు తెలుసు. నాకు సిమ్టమ్స్ అవే, ఫీవర్ అన్ని రకాలుగా, అది టేస్ట్ లెస్ అన్ని. కరోనా వచ్చింది, టెస్ట్ చేసుకోలే, ఇంకా టెస్ట్ చేసుకోవడం ఎందుకని, ఇంకేం చేయాలా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. 2 రోజులు జ్వరం తగ్గట్లే, బాగా ప్రార్థన చేస్తున్నా. అంటే డోలో 650 వేసుకొని బాగా ప్రార్థన చేస్తే నాకు ఒక స్వరం వినబడింది, మోనోసెఫ్ అనే స్వరాన్ని వినబడింది. మోనోసెఫ్. ఈ మోనోసెఫ్ అనే స్వరం, నాకు టాబ్లెట్స్ గురించి చాలా వరకు తెలియదు, కొన్ని ఏదో తెలుసు, కోల్డ్, ఫీవర్ ఇలాంటి. అది అందరికి తెలిసిన సత్యమే, మీకు తెలిసిందే నాకు తెలుసు. డోలో 650, పారాసిటమాల్, సిట్రజిన్, సిపిఎం ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. అలాగే ఎల్డోఫర్, ఇలాంటివి సర్వసాధారణంగా తెలుసు. నాకు తెలిసినవి మీకు తెలుసు, మీకు తెలిసినవి నాకు తెలుసు. విక్స్ యాక్షన్ 500, ఇలాంటివి నాకు కూడా తెలుసు. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా దేవుని స్వరాన్ని నేను విన్నాను, మోనోసెఫ్ అని. మా అత్తమ్మ నర్స్ కనుక నేను కాల్ చేసి, మోనోసెఫ్ టాబ్లెట్ అనేది దేని కొరకు వాడతారు, అది ఎందుకు అని అంటే, అత్తమ్మ చెప్పారు అది యాంటీబయాటిక్ అని. నాకు ప్రార్థన చేస్తుంటే ఈ యొక్క మోనోసెఫ్ అనే టాబ్లెట్ వినబడతా ఉంది, నేను వేసుకోవాలా? అప్పుడు మా అత్తమ్మ అన్నది, వేసుకోవచ్చు అంటే డోలో 650తో పాటు కలిపి వేసుకోవచ్చా అని అడిగితే చెప్పారు, వేసుకోవాలి. డోలో 650 అలాగే మోనోసెఫ్ 2 కలిపి, అలాగే ఇంకా జింకోవిట్ అనేది కూడా, జింకోవిట్ మరి మల్టీవిటమిన్, దాంట్లో అవి కూడా వేసుకోమని చెప్పినప్పుడు నేను ప్రార్థన పూర్వకంగా వాటిని టాబ్లెట్స్ నేను వాడాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ కరోనా అనేది ఏదైతే ఉందో, దేవుడు నాకు ఇచ్చిన జయము దగ్గర అది ఓడిపోయింది. స్తోత్రం కలుగునగాక. అది నా జీవితంలో జయించలేకపోయింది. నా జీవితంలోనే కాదు, సంఘములో జయించలేకపోయింది. కరోనా అనే దాన్ని దేవుడు జయించే కృప ఇచ్చాడు. సంఘముగా దేవుడు జయించే కృప ఇచ్చాడు. ఆ రోజు సంఘం కొరకు, పరిచర్యల కొరకు, ఆరాధన కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. ఏంది ప్రభా ఇలాంటి పరిస్థితి అని అంటే, ఆ రోజు వినబడింది, చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్, జీవము కలిగిన దేవుని సంఘములో నిర్జీవమైన క్రియలు ఉండవు, ఆ జీవం లేని వాటిని పనిచేయవచ్చు. ఇది చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్. ఎస్, జీవం కలిగిన దేవుని సంఘం. కాబట్టి సంఘంలో ఇలాంటివి ఏమి ఉండవు కదా. అప్పుడు దేవుడు మాట్లాడినాడు. అందుకొరకే ఈ ట్యాగ్ లైన్స్ అనేటివి మనం కింద పెట్టాం. బేతెల్ అపోస్టలిక్ మిషన్ అని, కనెక్టింగ్ విత్ జీసస్ అని. దాంట్లో ప్రొనౌన్సియేషన్ ఏంటో మనకు తెలియదు, స్వరం అయితే సరిగ్గా విన్నాను. రెండవది చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. ఈ స్వరాలు నేను విన్నాను. ఈ పరిచర్య ద్వారా ఇది జరుగుతుంది ఖచ్చితంగా. ఈ కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నేను మోనోసెఫ్ ని ఆశ్రయించలే. ఆ టాబ్లెట్ ఎంత
మంచిదంట అంటే, కరోనాకి ఎవరు రిఫర్ చేయలే ఆ టాబ్లెట్స్ నాకు తెలిసి. నేను అనుకున్నాను పెద్ద పెద్ద ప్రైవేట్ హాస్పిటల్లోనే అవి ఇచ్చాడేమో అని అనుకుంటా. ఎందుకనంటే అక్కడ జరిగింది ఏమంటే కరోనాలో అమోక్సిలిన్, డోలో 650, మల్టీవిటమిన్ ఇవి కదా ఇచ్చింది. ఈ మోనోసెఫ్ అనేది యాంటీబయాటిక్ లో మంచి టాబ్లెట్ అంట. దేవుడు నాతో మాట్లాడాడు. నేను వేసుకున్నాను. చాలా భయంకరమైన ఆ యొక్క స్థితిలోంచి, అనగా కరోనా వ్యాధి నుంచి దేవుడు నన్ను బయటికి నడిపించాడు. నేను నైట్ టాబ్లెట్ వేసుకొని పడుకుంటే ఉదయకాల సమయంలో అది డోస్ ఎక్కువ అయిందా మరి ఏంటో తెలియదు, కానీ నేను నడవడానికి కూడా చేతన అవ్వలేదు. వాటర్ తాగాలంటే అసలు దాహం దప్పిక చాలా భయంకరం. అసలు భరించలేకపోయినా ఆ యొక్క లేచి చేతనే నడవడానికి కూడా ఓపిక లేని పరిస్థితి. అయినా ఉదయకాలం లేచి వాటర్ తాగడానికి దేవుడు కృపణించాలి వెళ్ళి తాగాను. చాలా భయంకరంగా ఉన్న ఆ పరిస్థితుల్లో దేవుడు మాట్లాడాడు. అయితే మోనోసెఫ్ ని నేను ఆశ్రయించలేదు. మరి ఎవరిని ఆశ్రయించాను అని అంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే దేవుడు తెలియజేసిన దాన్ని బట్టి వెళ్ళి మనం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. అంజూరపు పండ్ల ముద్దను ఆశ్రయించాడు హిజ్కియా? కాదు. దేవుడు తెలియజేశాడు అంజూరపు పండ్లను ముద్దను పెట్టమని. యెషయా దేవుని ప్రవక్త తెలియజేశాడు కొన్ని విషయాలు. కాబట్టి ప్రియులారా, మనము మనుషులను ఆశ్రయించట్లేదు కొన్ని సందర్భాలు, మనుషులను ఆశ్రయిస్తున్నారు కొన్ని సందర్భాలు. అయితే దేవుడు నడిపించిన ప్రకారంగా వెళ్ళడం ఏదైతే ఉందో అది మనుషులను ఆశ్రయించడం కాదు. చాలా మంది జీవితంలో గొప్ప గొప్ప ఆశీర్వాదాన్ని, దీవెనలు అన్నిటిని కోల్పోతారు. ఎందుకనంటే ఇలాగనే దేవుడు మనుషులను చూపిస్తాడు వెళ్ళమని. ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తికి ఈ మాట్లాడగానే దేవుడు చూపిస్తున్నప్పటికీ కొన్ని సందర్భంలో అర్థం కాలేక గర్వం ఎక్కువై ఏం చేస్తామనంటే మనము అడగలేకపోవటం చేత అనేక ఆశీర్వాదాలు మనకు దూరం అవుతా ఉన్నాయి. తగ్గాలి, దేవుని సన్నిధిలో తగ్గాలి. నేను స్థలం విషయంలో అనేకులకు అడిగాను. దేవుడు నడిపించకపోయినా కూడా అడిగాను స్థలం కావాలని. దేవుని కొరకు అడగడం తప్పు కాదు కదా. అయితే అడగడంలో తప్పేం లేదు, కానీ నేనేం ఫ్రీగా అడగలే. ఏదైనా స్థలం ఉంటే లీజ్ తీసుకుంటాం ఉందా, ఇలాంటివి అడిగాం. అయితే ఒకవేళ నాకు దేవుడు చూపిస్తే దేవుడు నెక్స్ట్ స్థలం ఏమనంటున్నాడు అనొచ్చేమో. దేవుడికి స్తోత్రం. లేక దేవుడు అలా చూపిస్తే ఎదుటి వాళ్ళు కూడా అలా కరిగిపోతారు కదా. కాబట్టి దేవుడు చూపించాలి, దేవుడు నడిపించాలి. అది మనుషులను ఆశ్రయించినట్టు కాదు. ఎవరిని ఆశ్రయించినట్లు? దేవుడిని ఆశ్రయించినట్టు. దేవుడు చెప్పింది మనము చేసినట్లు, విధేయత చూపించినట్లు, లోబడినట్లు అని అర్థం. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? ఆయనను ఆశ్రయించి వారందరికీ దేవుడు మేలు చేయడానికి దేవుని హస్తం తోడుగా ఉందంట. అంటే నువ్వు ఆశ్రయిస్తున్నావు కాబట్టి నీకు మేలు కలగజేస్తాడు దేవుడు. మేలు కలగజేయడానికి దేవుని యొక్క హస్తం, దేవుడు ఏమిచ్చాడంట? ఆ హస్తం మనకు తోడుగా ఇచ్చాడు. దేవుని యొక్క హస్తం మనకు తోడుగా ఇచ్చాడు. కాబట్టి పిల్లలే, ఉదయకాల సమయంలో ఆయనను ఆశ్రయించిన నీ జీవితంలో మేలు కలుగుతుంది. మేలు కలగ చేయడానికి దేవుని యొక్క హస్తం నీకు తోడుగా ఉంటది. ఆయన ఒక హస్తం తోడుగా ఉండడం చాలా గొప్ప విషయం. ఆయన చేతిని మనకు తోడుగా ఉంచుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన దయగలిగిన, కృపగలిగిన హస్తం తోడుగా ఉంటున్నాడు. చూడండి పిల్లలారా, దేవుని యొక్క హస్తం మనకు తోడుగా ఉన్నప్పుడు మనం పడిపోయినప్పుడల్లా పట్టుకుంటాడు కదా. పేతురు మునిగిపోతూ ఉంటుంటే ఎవరి యొక్క హస్తం పైకెత్తింది, ఎవరి హస్తం చేత పట్టుకున్నాడు అంటే అదిగో ఆ ప్రభువైన యేసుక్రీస్తు తన దక్షిణ హస్తముతో ఆ పేతురు మునిగిపోతున్న పేతురును పట్టుకొని లేవనెత్తాడు. దేవుడికి స్తోత్రం. ఆ చిన్నదాన తలితాకుమి జ్వరంతో పడిన ఆ చిన్నదాన్ని దేవుడు ముట్టి తాకాడు, స్వస్థపరిచాడు. దేవుడికి స్తోత్రం. పేతురు యొక్క ఆత్మను దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. దక్షిణ హస్తం తోడుగా ఉన్నప్పుడు స్వస్థత దొరుకుతుంది, ఆరోగ్యం దొరుకుతుంది, బలము దొరుకుతుంది. పడిపోతున్న మన జీవితాలు, దిగజారిపోతున్న మన జీవితాలు లేవనెత్తబడుతూ ఉంటాయి. అంతే. స్తోత్రం కలుగును గాక. ఉదయకాల సమయంలో యెహోవా యొక్క దక్షిణ హస్తం నీకు తోడుగా ఉన్నది. నీ ప్రతి పరిస్థితులు అన్నిటిలో కూడా మునిగిపోతున్న ప్రతి పరిస్థితిలో కూడా, మునిగిపోతున్న నీ వ్యాపారం, మునిగిపోతున్న నీ జాబ్, మునిగిపోతున్న నీ పరిస్థితులు అన్నిటిలో నుండి ఆయన యొక్క దక్షిణ హస్తము తోడుగా ఉన్నందువలన నీకు మేలు కలగజేయబడతా ఉన్నది. నువ్వు లేపబడతా ఉన్నావు. ప్రతి పరిస్థితులు అన్నిటినీ జయించుటకు దేవుని యొక్క కరుణా హస్తం,
దయగలిగిన హస్తం, కృపగలిగిన హస్తం నీకు తోడుగా ఉన్నది యేసునామములో. నీ యొక్క తలపైన దేవుని యొక్క హస్తం చాపబడి ఉంటున్నాం నేను చూస్తున్నా. ఆ శరీరంలో ఉన్న ప్రతి బలహీనతలన్నిటిని దేవుడు తొలగించబడుతున్నాం నేను చూస్తున్నా. ఆ షోల్డర్స్ పెయిన్ కంప్లీట్ గా తొలగించబడతా ఉన్నది. ఆ హెడేక్ తొలగించబడతా ఉన్నది. అదిగో ఆ భుజముల పైన ప్రతి భారం తొలగించబడుతున్నది. మెడల పైన ప్రతి భారం తొలగించబడుతున్నది. ఎవ్రీ కిడ్నీస్ యేసునామములో హీల్ అవుతా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫాదర్. దేవుని యొక్క హస్తం నీకు తోడుగా ఉన్నందున నువ్వు వెళ్తున్న ప్రతి స్థలంలో దేవుడు నీకు హెచ్చించబోతున్నాడు, బలపరచబోతున్నాడు, నిలవబెట్టబోతున్నాడు. ఆయన హస్తముతో నిన్ను పైకెత్తబోతున్నాడు. ఆయన హస్తముతో నిన్ను పైకెత్తబోతున్నాడు. యెహోవా హస్తం నీకు తోడై ఉంటున్నది. యెహోవా హస్తం నీకు తోడై ఉంటున్నది. ఫైర్ లార్డ్ జీసస్, ఫైర్ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. శరీరంలో ఉన్న ప్రతి బలహీనతలన్నిటినీ దేవుడు తొలగిస్తున్నాడు. స్వస్థతను శీఘ్రంగా అనుగ్రహిస్తున్నాడు. ఆశ్రయుడా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. శతల్ రహేస్తో హుమాస్తో రేబోకోస్తే తెల్ రెహెషల్ మహురహాల్ దేకే బోకోస్తో మమకార్ హాల్ దేకే కే బోకోతో రేస్తో తుర్ బహాషల్ రేహేబోకోస్తో. గొప్ప కార్యాలు జరుగును గాక. డెఫినెట్లీ దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు ఈ రాత్రి యుద్ధకాల సమయంలో. ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. రాసి పెట్టుకో, డేట్స్ తో సహా రాసి పెట్టుకో. దేవునితో మాట్లాడుతున్నాడు. డేట్స్ తో సహా రాసి పెట్టుకో. గొప్ప కార్యాలని పట్ల దేవుడు జరిగించబోతున్నాడు. యెహోవా హస్తం నీకు తోడుగా ఉన్నందువలన లేవనెత్తబడుతున్నావు ఇంకా. ప్రైజ్ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఆయన ఆశ్రయించిన వారందరికీ మేలు కలుగజేయడానికి దేవుని యొక్క హస్తం నీకు తోడుగా ఉందంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని హస్తం నీకు తోడుగా ఉన్నందున అనేక యాక్సిడెంట్స్, అపాయ, లిక్కులు, ప్రమాదాలు, మరణం, లక్కల మరణాలు దేవుడు తొలగిస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. దేవుని యొక్క హస్తం నీకు తోడుగా ఉన్నందున అదిగో ప్రియులారా, ఆ బంధకాల నుండి దేవుడు బయటికి తీసుకొని రాబోతున్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. మహోన్నతుడా నీకు స్తోత్రం. ఈ వాక్యం ప్రతి బిడ్డ జీవితంలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించు దేవా. ప్రతి బిడ్డలకు ఆశీర్వకరంగా మార్చండి, దీవెనకరంగా మార్చండి, బలపరచు, అభిషేకించి స్వస్థపరచు. ఈ దినమంతా మాకు ఆశీర్వకరంగా మార్చు, దీవెనకరంగా మార్చు. ఆశీర్వదించి బలమైన కాలు చేసి నిలబెట్టమని, ఈ దినాన్ని మాకు ఆశీర్వదించి ఇవ్వమని, దీవించి ఇవ్వమని దేవాసల్లో ప్రార్థన చేస్తాం తండ్రి. దినమంతా దుర్వార్తలు తొలగించు, క్షేమం దయచేయి. శత్రువుల బలం అంతటి పైన విజయం దయచేయి. బీపీ, షుగర్ అన్ని కంట్రోల్ నార్మల్ లో ఉంచాడు దేవా. కుటుంబంలో సమాధానం దయచేయి. గొప్ప కార్యాలు దయ, అద్భుతాలు చేయి. కృపా కనికరం చేత నింపి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. వాక్యంను బట్టి, వాగ్దానం బట్టి, ఆరాధన బట్టి, ప్రార్థన బట్టి, దేవుని సన్నిధిని బట్టి రెండు చేతులు పైకెత్తి, విడుదలను బట్టి, స్వస్థతను బట్టి రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, స్తుతి, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము, సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును సదాకాలము తోడు నిండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడి బిడ్డలారా, దేవుడు మళ్ళీ దీవించును గాక.